సప్త శనివారాల వ్రతం ఎవరు చేయాలి? ఎలా చేయాలి? ఎప్పటి నుండి స్టార్ట్ చేయాలి? నైవేద్యాలు ఏం చేయాలి? పిండి దీపాలు ఎన్ని పెట్టాలి? పీఠాన్ని ఎప్పుడు కదపాలి? అవన్నీ కూడా ఈ వీడియోలో డీటెయిల్డ్‌గా చెప్తున్నా. సో, చివరి వరకు స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చూసేయండి. ఈరోజైతే నేను పూజ ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తున్నాను. కోసం మనకి పూజా స్టోర్స్‌లో 7 శనివారాల వ్రతం అని ఒక బుక్ ఉంటుందండి. ఆ బుక్ కొనుక్కొని చేయండి. ఎందుకంటే ఆ బుక్‌లో మనకి ప్రతీదీ ఎలా చేయాలి? ఏం చేయాలి? ఎప్పుడు ఎలా చేయాలి? అనేది డీటెయిల్డ్‌గా ఉంటుందండి. ఈ వ్రతాన్ని మనం శనివారం రోజే స్టార్ట్ చేస్తాం కదండీ! కానీ శనివారంతో కలిసిన త్రయోదశి తిథి ఉంటది కదండీ! త్రయోదశి తిథి నాడు ప్రారంభిస్తే చాలా మంచిది. అలాగే ఏకాదశి తిథి శనివారం పెడితే ఆ రోజు స్టార్ట్ చేసినా మంచిదేనండి. శ్రవణ నక్షత్రంతో వచ్చినా కూడా ఆ రోజు స్టార్ట్ చేసినా చాలా మంచిదండి. ఎవ్వరైనా చేయవచ్చండి ఈ పూజ. అన్ని వయసుల వారు కూడా చేసుకోవచ్చు. వరుసగా చెయ్యాలి అంటే మనకి అవ్వదు కదండీ! సో, మధ్యలో ఏ వారమైనా ఆటంకం వస్తే ఆ వారం వదిలి తర్వాత వారాలు పూజను కంటిన్యూ చేయొచ్చు. నేనైతే ఇంకా మార్నింగే లేచి గడపకి ముగ్గవి పెట్టుకొని, తోరణం కట్టుకొని, ఇంకా దేవుడి గదిలో మనం ఎక్కడైతే పూజ చేస్తామో అక్కడ పసుపు రాసి, ముగ్గు వేసుకొని, కుంకుమ బొట్లు పెట్టుకొని, పీఠాన్ని రెడీ చేసుకొని, తర్వాత స్వామివారి ఫోటోని పెట్టుకొని, బియ్యం వేసి, బియ్యంపై పెట్టుకొని, స్వామివారికి తులసి మాల ఖచ్చితంగా ఉండాలండి. తులసి దళాలు గాని, తులసి మాల గాని ఇంకా అవన్నీ అమర్చుకున్నాను. అభిషేకం కోసమని నా దగ్గర చిన్న విగ్రహాలున్నాయి. సో, వాటిని అలా అమర్చుకున్నాను. మాకు కలశం పెట్టే ఆచారం లేదు. సో, అందుకని మేము కలశం పెట్టకుండా ఇలా ముంతలో వాటర్ వేసి అందులో పసుపు, కుంకుమ, అక్షింతలు, మామిడాకులు, పువ్వులు వేసుకొని అలా పెడతామనమాట. సో, ముందుగా వినాయకుడికి పూజ అయితే చేసుకున్నాను. మనకు అందులో వినాయకుడికి పూజ ఎలా చేయాలో కూడా బుక్‌లో క్లియర్‌గా ఉంటుందండి. ఆ పూజ అయితే చేసుకున్నాను. వినాయకుడి పూజించిన తర్వాత శనిదేవునికి మనసులో తలుచుకోండి. వినాయకుడికి ఎలా అయితే మనం ఏ ఆటంకాలు లేకుండా పూజ కంప్లీట్ అవ్వాలని చెప్పి మొక్కుకుంటాము. అలానే పూజ స్టార్ట్ చేసే ముందు కూడా శనిదేవుడిని కూడా మనసులో తలుచుకొని వెంకటేశ్వర స్వామి పూజనైతే స్టార్ట్ చేయండి. మనకి ఆ బుక్‌లో కూడా మనకి అభిషేకానికి ప్రతి ఒక్క పాలతో అభిషేకానికి ప్రతి దానికి కూడా మనకొక మంత్రం ఉంటుందండి. ఆ మంత్రాన్ని చెప్పి తర్వాత మనం పాలతో, పంచామృతాలతో మనం అభిషేకం చేసుకోవచ్చనమాట. సో, నేనైతే ఇంకా ఆ పూజా విధానాన్ని మొత్తం ఆ బుక్‌లో ఉన్నట్టే ఫాలో అవుతానండి. ప్రతి దానికి ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రం చదివి పంచామృతాలతో అభిషేకం చేసుకుంటాను. తర్వాత స్వామివారికి అష్టోత్తరాలుంటాయి. అవి చదివి పువ్వులతో పూజ చేసుకుంటాను. మీ దగ్గర పువ్వులు లేవని తులసి దళాలతో స్వామివారికి అష్టోత్తరంతో చదువుకున్న చాలా మంచిదండి. అమ్మవారికి మీరు కుంకుమ పూజ చేసుకున్న ఆ నామాలు చదువుతూ చాలా మంచిది. ఈ పూజ అయిన తర్వాత ఈ అభిషేకం చేసిన పంచామృతాన్ని నేను మొక్కల దగ్గర మొదల్లో గానీ, లేదు అంటే నదిలో గానీ కలిపేస్తానండి. ఎందుకంటే మాకిక్కడ నదుంది. సో, నేను పువ్వులు ఇవన్నీ కూడా ఆ ఒడ్డు దగ్గరికి తీసుకువెళ్ళి ఆ నది నీటిలో కలిపేస్తాను. స్వామివారికి అభిషేకం అయిన తర్వాత మళ్ళీ ప్రతిష్ఠించుకుంటానండి. ఇలాగ మొత్తం స్వామివారికి క్లీన్ చేసి మళ్ళీ బొట్టు అవి పెట్టుకొని, అలా పీఠాన్ని నా దగ్గర చిన్న పీట లేదు. సో, అందుకని అలా కొంచెం హైట్ వస్తదని అలా చిన్న బౌల్‌ని పెట్టి దాని మీద తమలపాకేసి, పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి, పువ్వులవి పెట్టుకొని స్వామివారిని, అమ్మవారికి అలా అలంకరించుకొని పువ్వులతో పూజ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని అలా పెట్టుకుంటాను. ఇంకా చాలామంది అడిగిన కామన్ క్వెషన్ అయితే పీఠాన్ని ఎప్పుడు కదపాలి అని అడుగుతున్నారు. పీఠాన్ని అయితే సాయంత్రం మనం పూజ చేసుకున్న తర్వాత కదపాలండి పీఠాన్ని అయితే మాత్రం. పిండి దీపాలని సాయంత్రం తీసేస్తానండి పూజ చేసేటప్పుడు. అవన్నీ నేను పిండి దీపాలు మీరు ఆవుకి పెట్టినా మంచిదే. లేదంటే వాటర్‌లో కొద్దిసేపు వేశారంటే కరిగిపోతాయండి. ఆ వాటర్‌ని మొక్కలు మొదల్లో వేసినా పర్వాలేదు. ఎవరు తొక్కని చోట్లో వేయాలి. లేదు అంటే నదిలో కలిపేసినా ఇంకా చాలా మంచిదండి. నేనైతే నదిలో కలిపేస్తాను అన్నీ కూడా. దీపాలు 7 చేసి పెట్టలేము అనుకునే వాళ్ళు ఒకే పిండి దీపంలో 7 ఒత్తులు వేసి కూడా పెట్టుకోవచ్చండి. ఇంక ప్రతి వారం కూడా 7 రకాలు నైవేద్యాలు చేయాలా అంటే నేనైతే మాత్రం స్వామివారికి ఎంతో ఇష్టమైన బెల్లం పానకం, వడపప్పు, నల్ల చిమ్మిలి ఉండలు, ఇంకా చలిమిడి కూడా చేసుకొని పెట్టుకుంటానండి. వాటితో పాటు ప్రతి వారం ఏదో ఒక రకం పరమాన్నం, పాయసం లేదంటే పులిహోర, దద్దోజనం అవి చేసి పెడతానండి స్వామివారికి. పూజ చేసిన రోజు మాత్రం బ్రహ్మచర్యం పాటించాలండి. నేనైతే ఇక్కడ ముడుపు కట్టుకోలేదండి. ఒకవేళ మీరు ముడుపు కట్టుకుంటే ప్రతి వారం కూడా పూజలో దాన్ని పెట్టుకొని పూజ అయితే చేయాలి. పూజ అయిన తర్వాత కూడా దాన్ని దేవుడి గుడిలోనే ఎవరు ముట్టని ప్లేస్‌లో పెట్టుకోవాలండి. మీరు పూజని 7 వారాలు చేసినా, 8 వారాలు చేసినా అవి పూర్తయిన తర్వాత ఆ ముడుపుని తీసుకెళ్ళి తిరుపతిలో గానీ, మీకు దగ్గరలో ఉన్న స్వామివారి గుడిలో గానీ ముడుపును చెల్లించుకోవాలి. 7 వారాలు పూర్తయినంత వరకు నాన్ వెజ్ తినకూడదా అని అడుగుతున్నారు. అది మీ ఇష్టమేనండి. 7 వారాలు తినకుండా పూజ అయినంత వరకు ఉంటే చాలా మంచిదే. బట్ మీకు ఇంట్లో సిట్యుయేషన్స్ అవ్వట్లేదు ఇంకా కుదరట్లేదు అంటే పూజ ముందు రోజు, పూజ రోజు తినకుండా ఉండటానికి ట్రై చేయండి.
నాకు తెలిసినంత వరకైతే పూజని మీరు ఎలా అయినా చేసినా, ఎంత భక్తితో చేశారన్నది స్వామివారు చూస్తారని నా అభిప్రాయం. ఇంకా ఈ వారం పూజ అయితే నేనైతే ఇలా చేసుకున్నాను. కథ చదువుకొని చివరిలో స్వామివారికి కొబ్బరికాయ కొట్టుకొని పూజనైతే ముగించుకున్నాను. ఈ వీడియోలో చాలా వరకు కవర్ చేశాననైతే అనుకుంటున్నా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో అడగండి. ఈ వీడియో మీకు యూజ్ అయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.